హలో అండి, ఈరోజు పకోడీ మజ్జిగ తాలింపు చేస్తున్నా. దానికోసం పెరుగు చిలుక్కొని మజ్జిగ మరీ పలుచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో తయారు చేసి పెట్టుకున్నా. దాంతోపాటు పకోడీలు వేసుకుంటానికి శనగపిండి ఒక 2 స్పూన్స్ తీసుకుని కలుపుకొని పెట్టుకున్నా. ఇప్పుడు ఈ శనగపిండిలో 1/2 స్పూన్ సాల్ట్ వేసి, ఇంకా ఇది అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఇది కొంచెం ఒక 1/2 స్పూన్ వేసి, పచ్చిమిర్చి ఘాటుగా ఉంది అందుకని కొంచెం చూసి వేస్తున్నా. వేసి మిక్స్ చేసుకొని పకోడీలు వేసుకోవాలి. పకోడీల్లో మనం ఉప్పు వేసుకున్నాం కదా, అందుకని ఈ మజ్జిగలో కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని కొంచెం ఉప్పు ఒక 1/2 స్పూనే వేస్తున్నా ఇందులో కూడా, లేకపోతే అది ఇది కలిపి చాలా ఎక్కువ అయిపోతుంది. కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు. నూనె కాగిపోయింది కదా, ఇప్పుడు చిన్న చిన్నగానే వేసుకోవాలి పకోడీలు. ఎందుకంటే మజ్జిగ వేసిన తర్వాత ఈ పకోడీలు బాగా మజ్జిగ లాక్కొని పెద్దగా అవుతాయి అన్నమాట. ఇలా చిన్న చిన్నగా అన్నీ వేసేసాను. ఇవి కొంచెం వేగిన తర్వాత తీసేసుకోవచ్చు. కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే తీసేసుకుందాం. ఈ విధంగా పకోడీలు అయితే రెడీ చేశాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి, ఇప్పుడు బాండీలో ఉన్న ఆయిల్ అంతా తీసేసి తాలింపుకి సరిపడా ఆయిల్ ఉంచుకొని తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము. తాలింపులో నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు మాత్రమే వేసా. పప్పులు ఏం వేయనండి నేను. కొంచెం పసుపు, కొద్దిగా కారం వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని తాలింపు వేసుకోవాలి, లేదంటే కారం గొడ్రు వస్తుంది. సో మనం తయారు చేసుకున్న మజ్జిగ కూడా ఇందులో వేసేసుకుంటాము. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకుని డిష్ అవుట్ చేసేసుకోవడమే. నేను ఇక్కడ ఉల్లిపాయ కానీ ఏమీ యూజ్ చేయలేదండి. ఇంకా కొంతమంది ఇందులోనే కొంచెం శనగపిండి కలిపి వాటర్ కలిపి స్లరీలా చేసి ఇందులో వేసుకుంటారు థిక్నెస్ కోసం. బట్ మా ఇంట్లో అలా ఇష్టపడరు, సో ఇలా వదిలేస్తున్నా.